హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 64. ఈ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరిస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా మీ జీతం కూడా నెలకి 3,000 రూపాయలు పెంచుతాను. మీకు సరేనా? కొంచెం సేపు ఆలోచించిన తర్వాత కీర్తనకు ఒక నమ్మకం కలిగింది. పల్లవి వాళ్ళ అమ్మమ్మకు అనారోగ్యంగా ఉన్న ఆమెతో ఉండడమే సులభమని, పైగా ఉద్యోగం మానేస్తే పల్లవి లాంటి అర్థం చేసుకుని యజమాని దొరకకపోవచ్చు. ఆమె ఒక క్షణం ఆగి, పల్లవి గారు, అదనపు డబ్బు అవసరం లేదు, నేను ఇక్కడే ఉండి మీ అమ్మమ్మ గారిని చూసుకుంటాను అని చెప్పింది కీర్తన. ఇంకలా చెప్పి మందుల కోసం మందుల షాపు వైపుకి వెళ్ళింది. తలుపు తెరిచి లోపలికి వెళ్ళగానే పల్లవికి తన అమ్మమ్మ గది చిందరవందరగా కనిపించింది. పగిలిన గాజు ముక్కలు, నలుగుపోయిన దుప్పట్లు నేల మీద పడి ఉన్నాయి. ఆమె మామయ్య భాస్కర్ మంచం దగ్గర నిలబడి బలవంతంగా అమ్మమ్మ ముఖానికి కేక్ పూస్తున్నాడు. ఛీ, ఇది తిను, ఇదంతా తినాల్సిందే అని అరిచాడు. పల్లవి వాళ్ళ అమ్మమ్మ బలహీనంగా ఉండటంతో నొప్పితో మూలుగుతుంది. కోపంతో ఊగిపోతూ పల్లవి తన కన్న తల్లిని భాస్కర్ అలా హింసించడాన్ని నమ్మలేకపోయింది. ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆమె పక్కనే ఉన్న టేబుల్ మీద కప్పు తీసుకుని భాస్కర్ తల మీదకు విసిరింది డామ్మని. ఆ కప్పు తలకు తగలగానే భాస్కర్ గట్టిగా అరిచాడు నొప్పికి. ఎవరే నువ్వు నన్ను కొట్టడానికి అని తల పట్టుకుని భాస్కర్ గర్జించాడు కోపంతో. కంటి కొన నుండి రక్తాన్ని తుడుచుకుంటూ అతను తన వైపుగా కోపంగా చూస్తున్న పల్లవిని గమనించాడు. భాస్కర్, ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తాను అని పల్లవి కోపంతో హెచ్చరించింది. చేసుకో, చూస్తాను అని భాస్కర్ ఎదురు తిరిగాడు తనతో. అతని కళ్ళు పౌరుగా ఉన్నాయి. నిన్ను కొట్టింది నువ్వు, నేను మా అమ్మని చూడ్డానికి వచ్చాను, అర్థమైందా? నువ్వెంత అప్పుడే కీర్తన లోపలికి పరిగెత్తుకొచ్చింది. పల్లవి వాళ్ళ అమ్మమ్మ ముఖం నిండా కేక్ ఉండడం చూసి ఆమె వెంటనే టిష్యూలతో శుభ్రం చేయటం మొదలుపెట్టింది. ఇంతలో పల్లవి వాళ్ళ అమ్మమ్మ బలహీనంగా, పల్లవిని ఇబ్బంది పెట్టొద్దు అని మందలించింది. భాస్కర్ తన తలను తాకుకుని భయంకరంగా నవ్వాడు. అమ్మా, నీకు సరిగ్గా కనిపించడం లేదు. ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? నాకు పరిహారం చెల్లించే వరకు నేను ఇక్కడి నుండి కదలను. ఈ మాటలకు పల్లవి వాళ్ళ అమ్మమ్మని కోపంతో దాదాపు కళ్ళు తిరిగి పడిపోయేంత పనయ్యింది. అమ్మమ్మ పరిస్థితి చూసి జాలిపడి పల్లవి కల్పించుకుని, భాస్కర్, బయటికి రా, మాట్లాడుకుందామని అంది. పల్లవి తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తుందని భావించిన భాస్కర్ వెంటనే ఆమె వెనుకే బయటకు వచ్చేశాడు డబ్బు కోసం. ఇంకా వాళ్ళ గది నుండి బయటకు వచ్చి కారిడార్లో ఆగారు. నీ ఉద్దేశం ఏంటి? పల్లవి సూటిగా విషయానికి వచ్చింది. దానికి భాస్కర్ అహంకారంగా నవ్వుతూ బదులిచ్చాడు. చూడు పల్లవి, నాకు కావాల్సింది కొంత పరిహారం మాత్రమే. అది ఇచ్చేసామంటే నా గాయానికి నేను నిందించను. పల్లవి కనుబొమ్మలు ఎగరేసింది. నువ్వు మా అమ్మమ్మ ఇంటిని ₹1,00,00,000 అమ్మావు. ఆ డబ్బంతా ఏమైంది? అంతా ఖర్చు అయిపోయింది. నీకు తెలుసుగా, నేను వ్యాపారం చేస్తున్నాను. ఒక 50 లక్షలు నువ్వు ఇవ్వు చాలు. లాభం రాగానే నీకు రెట్టింపు తిరిగిస్తాను. దానికి పల్లవి ఎగతాళిగా నవ్వుతూ బదులిచ్చింది. వ్యాపారమా? జోదమని చెప్పాలి. భాస్కర్ ముఖంలో రంగులు మారాయి. ఏం వాగుతున్నావు? నీ అప్పుల వాళ్ళు ఆమెను వేధించడం ఆపకపోవటంతో నేను మా అమ్మమ్మను నెంబర్ మార్చాల్సి వచ్చేసింది. అబద్ధం దొరికిపోవటంతో భాస్కర్ సిగ్గు లేకుండా నవ్వాడు. సరేలే, అప్పుడప్పుడు జోదం ఆడతాను, కానీ ఇప్పుడు నిజంగా వ్యాపారం చేస్తున్నాను. డబ్బు ఇచ్చేయి, మళ్ళీ నీకు నా నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మాటిస్తున్నాను. కానీ పల్లవి అస్సలు నమ్మలేదు. భాస్కర్ కు మోసం, బాధ్యత రాహిత్యం కొత్త కాదు. చిన్నప్పటి నుండి అతను ఒక ఆకతాయి. అక్కడక్కడ గొడవలు సృష్టించేవాడు. మధ్య వయసులో జోదానికి బానిసై అమ్మమ్మకు చెప్పకుండా ఆమె ఇంటిని అమ్మి ఆమెను అనాథని చేశాడు. దారుణంగా ఆ ₹1,00,00,000 కేవలం 1 నెల రోజుల్లోనే ఊదేశాడు. అతను అంతులేని డబ్బుల గొయ్యి. భాస్కర్, నువ్వు అమ్మిన ఇంట్లో మా నాన్న కూడా వాటా ఉంది. నువ్వు దాన్ని ₹1,00,00,000 అమ్మావు కాబట్టి అందులో సగం నాది. నువ్వు మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టనని మాటిస్తే మన లెక్క సరిపోతుంది. లేదంటే నేను నీపై కేసు వేసి నాకు రావాల్సిన ₹50 లక్షల తిరిగి తెచ్చుకుంటాను అని పల్లవి దృఢంగా చెప్పింది. పల్లవి చేపట్టుకుని భాస్కర్ ఆమెను దూరంగా నెట్టాడు. నా మీద కోర్టుకు వెళ్తావా? ఇప్పుడు నీ సంగతి తెలుస్తాను. అతని దెబ్బకు పల్లవి తూలి కింద పడకుండా గోడను పట్టుకుంది. మర్యాదగా డబ్బు ఇస్తావా, లేదంటే రేపటి సూర్యోదయం నిన్ను చూడకుండా చేస్తాను అని భాస్కర్ భయంకరంగా అరిచాడు. నీకు ఇవ్వటానికి నా దగ్గర డబ్బు లేదు. ఓ, అమాయకురలా నటించుకు. నువ్వు ఒక ధనవంతుడితో తిరుగుతున్నావు కదా. నేను వాడి కారు చూశాను. దాని ఖరీదు కొన్ని కోట్లు ఉంటుంది. కాబట్టి డబ్బు లేదని నాకు చెప్పొద్దు. ఏంటి అని పల్లవి ప్రశ్నించింది.
భాస్కర్ పల్లవి వైపుకు విషం కక్కుతున్న చూపు చూసి, దొంగ నాటకాలు ఆడొద్దు. మీరిద్దరూ ఆ కారులో ఉండడం నేను చూశాను. ఇప్పుడేమో డబ్బులు లేవని చెప్తావా అని అన్నాడు. భాస్కర్ తనపై చాలా కాలంగా కన్నేసి ఉంచాడని పల్లవి ఊహించలేదు. ఆమె ఏం చెత్తవాగుతున్నావు భాస్కర్ అని అరిచింది. ఓపిక నశించిన భాస్కర్ ఆమె మాటను అడ్డుకుని, చాలు, నువ్వేం చెప్పొద్దు, డబ్బు ఇస్తున్నావా లేదా అని అన్నాడు. కలలో కూడా జరగదు, నీకొక్క పైసా కూడా రాదు. వారి తీవ్రమైన వాగ్వాదం వెంటనే చుట్టుపక్కల వారి దృష్టిని ఆకర్షించింది. అప్పుడే గ్రే కలర్ సూట్ వేసుకున్న ఒక అందమైన హుందాగా ఉండే వ్యక్తి దగ్గరలోని మెట్ల నుండి కిందకి దిగాడు. అతని కళ్ళు యాదృచ్ఛికంగా ఆ గొడవ వైపుకు మళ్ళాయి. అతని సహాయకుడు వెంటనే వివరించాడు. ఆ అమ్మాయికి ఎవరో ధనవంతుడితో సంబంధం ఉన్నట్టుంది. ఆ విషయం బంధువులకు తెలిసి ఆమె నుండి డబ్బు గుంచాలని చూస్తున్నారు. ఇది విన్న సిద్ధార్థ్ ఓదాసీనంగా, అది మనకు అవసరం లేదు అని బదులిచ్చాడు. కొత్త క్యారెక్టర్ సిద్ధార్థ్. ఇక ఎంట్రన్స్ వద్ద ఒక బ్లాక్ విలాసవంతమైన కారు వారి కోసం వెయిట్ చేసింది. సహాయకుడు తలుపు తెరిచి సిద్ధార్థుని లోపలికి వెళ్ళమని సైగ చేశాడు. కూర్చున్న తర్వాత సిద్ధార్థ్ నెమ్మదిగా కిటికీ అద్దాన్ని పైకెత్తాడు. మళ్ళీ ఒకసారి అటువైపుకి చూడగానే పల్లవిని భాస్కర్ చెంప మీద కొట్టడం, ఆమె జుట్టుని గట్టిగా లాగడం గమనించాడు. దాంతో ఆమె చాలా చెదిరిపోయినట్టు కనిపించింది. భాస్కర్ మళ్ళీ ఆమె మీద చెయ్యి చేసుకోబోతూ ఉండగా ఆమె ముఖం మీద ఎర్రగా వాచిన గుర్తులు కనిపించాయి. ఆమె పూర్తిగా నిస్సహాయంగా కనిపించింది. కారాపు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సిద్ధార్థ్ ఆ ఊహించిన విధంగా ఆతృతగా అన్నాడు. డ్రైవర్ వెంటనే కారు ఆపాడు. సిద్ధార్థ్ కారు దిగి నెమ్మదిగా గొడవ జరుగుతున్న ప్లేస్ వైపుకి నడిచాడు. పల్లవి చాలా బలహీనంగా, జుట్టు చిందరవందరగా ఉంది. కోపంతో ఊగిపోతున్న భాస్కర్ పల్లవి జుట్టును మరోసారి పట్టుకున్నాడు. చేయి పైకెత్తి, ఈ రోజు నీ తల్లి తరపున నేను నీకు బుద్ధి చెప్తాను. మళ్ళీ నా దారికి అడ్డు వచ్చావో నిన్ను డబ్బు కోసం అమ్మేస్తాను అని అరిచాడు. అయితే భాస్కర్ పల్లవిని మళ్ళీ కొట్టేలోపే అతని చెయ్యి సిద్ధార్థ్ గట్టిగా పట్టుకున్నాడు. సిద్ధార్థ్ పొడవుగా చాలా హైట్ ఉంటాడు. అతని ఆకారం మండుతున్న ఎండ నుండి ఆమెకు అడ్డుగా నిలిచింది. భాస్కర్ ను అడ్డుకుంటూ అతని కళ్ళు పల్లవి కళ్ళతో కలిశాయి. అమ్మాయి గారు, మీకేమైనా సహాయం కావాలా అని. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో. ఈ సిద్ధార్థ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో, ఎన్ని అర్థాలు సృష్టిస్తుందో.